నమస్తే ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. మంతని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లకు సెప్టెంబర్ నెల వేతనంలో ఒక రోజు వేతనాన్ని మంతని సిడిపిఓకి కోత విధించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు పెండింగ్లో ఉన్న గ్యాస్ సెంటర్ అద్దెలు, కూరగాయలు బిల్లులు వెంటనే చెల్లించాలని ఈరోజు మంతని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి జ్యోతి మాట్లాడుతూ, డ్యూటీ చేసినప్పటికీ అంగన్వాడీ టీచర్లకు వేతనం కట్ చేయడం అన్యాయమని, ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు అధికారిని వేతనాలు కట్ చేసిందని అన్నారు. అంగన్వాడీ టీచర్లకు నెలల తరబడి గ్యాస్ బిల్లులు, కూరగాయల బిల్లులు, సెంటర్ అద్దెలు పెండింగ్లో ఉంటున్నాయని, దీంతో సొంత ఖర్చులు పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాన్ని నడపాల్సిన పరిస్థితి వస్తుందని, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులు భర్తీ కాక పని ఒత్తిడి అంగన్వాడీ ఉద్యోగులపై ఉంటుందని అన్నారు. ప్రాజెక్టు సిడిపిఓ గారు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల వ్యవహరించే తీరును మార్చుకోవాలని అన్నారు. కోత విధించిన వేతనం చెల్లించకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. నాయకులు వనజారాణి, శ్యామల, శోభ, సుగుణ, చంటమ్మ, కృష్ణకుమారి, శారద, బి గణేష్, సందీప్, రవి, 4 మండలాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. వేతనంలో కోత విధించిన వేతనం వెంటనే చెల్లించాలి. వేతనం కోత విధించిన వేతనాలు వెంటనే చెల్లించాలి. డ్యూటీ చేసిన జీతం కడిగేసి ఎందుకు కడిగేశారో చెప్పాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. అకారణంగా కడిగేసిన వేతనం వెంటనే ఇవ్వాలి. అకారణంగా అంగన్వాడీ టీచర్లు కడిగేసిన వేతనం వెంటనే ఇవ్వాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. సెంటర్ నడిపిన వేతనాల కటింగ్ సిగ్గు. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. సెంటర్లు నడిపినా సరే మా జీతం ఎందుకు కట్ చేశారో చెప్పాలి. డ్యూటీ చేసినా సరే మా వేతనాలు ఎందుకు కట్ చేశారో చెప్పాలి. పెండింగ్ లో ఉన్న గ్యాస్ బిల్లులు చెల్లించాలి. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న కూరగాయల బిల్లులు చెల్లించాలి. సెంటర్ అద్దెలు చెల్లించాలి. బిల్లులు లేకుండా మేము సెంటర్ ఎట్లా నడపాలి. ఎలా నడపాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. ఖాళీగా ఉన్న ఆయాల టీచర్ల పోస్టులు వెంటనే నింపాలి. భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఆయాల టీచర్ల పోస్టులు. ఖాళీగా ఉన్న ఆయాల టీచర్ల పోస్టులు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. కట్ చేసిన వేతనం వెంటనే ఇవ్వాలి. అకారణంగా వేతనాలు కట్ చేసిన వేతనాలు వెంటనే చెల్లించాలి. సిడిపిఓ గారు సమాధానం చెప్పాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. ఇందిరమ్మ నమ్ముల నుండి ఫోటో ఒకటి తీసినావా? ఒకటి ఫోటో కొడతా. మంతని ప్రాజెక్టులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు సెప్టెంబరు నెలలో ఒక రోజు వేతనం కట్ అయింది. మరి ఈరోజు ఆన్లైన్లో వేతనాల సిస్టమ్ ఉంది అంగన్వాడీ ఉద్యోగులకు. కానీ మరి ఆ రోజు అంగన్వాడీ టీచర్లందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. ఏదైతే ఐసీడీఎస్ స్కీమ్కి సంబంధించిన ఆ రోజు పని కూడా చేయడం జరిగింది, వర్క్ చేయడం కూడా జరిగింది. కానీ మరి వేతనం ఎందుకు కట్ అయిందో కూడా, మరి అంగన్వాడీ టీచర్లు ఎందుకు కట్ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రామగిరి, ముత్తారం, తర్వాత వెంకట్రావుపల్లె,
కమాన్పూర్ ఇట్లా అనేక చాలా ఎక్కువ మందికి ఈరోజు జీతాలు కట్ అయినాయి. మరి అసలు కారణం ఏందో తెలియక అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉన్నది. మరి అధికారులు ఇప్పటి వరకు కూడా మరి ఎందుకు కట్ చేసిరనే విషయాన్ని కూడా మరి వీరికి ఇంతవరకు కూడా తెలియజేయలేదు. ఎందుకంటే మన సంబంధిత అధికారులకు కూడా తెలుసు. ఆ రోజు అంగన్వాడీ టీచర్లందరూ కూడా సెంటర్లో ఉండి GPS ఫోటో పెట్టిర్రు. అదేవిధంగా మరి ఆ రోజు ఫుడ్కు సంబంధించి కానివ్వండి ప్రతిదీ కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఉంటుంది అనే విషయాలన్నీ కూడా డ్యూటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా పై అధికారుల దాకా కూడా సమాచారం పోతున్న పరిస్థితి ఉన్నది. కానీ మరి ఎందుకు ఆ జీతం కట్ అయింది అనేది స్పష్టత రావాలని చెప్పేసి ఈరోజు మంతని ICDS CDPO గారి దగ్గరికి ఈరోజు అంగన్వాడీ టీచర్లందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITUగా మరి మన CDPO గారు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము ఈరోజు మన CDPO గారిని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టులో మొత్తం కూడా అంగన్వాడీ సెంటర్కి సంబంధించి పనికి సంబంధించి కూరగాయల బిల్లులు, అదేవిధంగా గ్యాస్ బిల్లులు, సెంటర్ అద్దెలు, ఈ 3 అంటే ఒక సెంటర్ అంగన్వాడీ సెంటర్ పనిచేయాలంటే ఈ 3 కూడా ముఖ్యమైనవి. కానీ ఈ 3 బిల్లులు కూడా రాక ఇప్పుడు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. వాటి గురించి అనేక సార్లు మరి మన అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పెండింగ్ బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఎన్ని నెలలు ఉన్నాయి ఏంటి అనేది కూడా అధికారులకు కూడా తెలుసు. మరి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి మరి అది ప్రభుత్వం దగ్గర ఉన్నదా లేకుంటే అధికారుల దగ్గర పొరపాటు ఉన్నదా, ఎందుకు రావట్లేదు? అయితే అది రాకపోతే ఈరోజు మరి సెంటర్ ఎట్లా నడవాలి? అయినా సరే సెంటర్లు నడుస్తున్నాయి. ఈరోజు ఫుడ్కు సంబంధించి గ్యాసు పొయ్యి వెలుగుతూనే ఉన్నది. పిల్లలకు ఫుడ్ వండి పెడుతున్నారు ఉద్యోగులు. అదేవిధంగా ఈరోజు సెంటర్ అద్దెలు కూడా మరి వాళ్ళు ఎట్లా చెల్లిస్తున్నారు ఇవన్నీ చూసుకున్నప్పుడు అంగన్వాడీ టీచర్ వాళ్ళకు వస్తున్న వేతనంలో నుంచే సొంత ఖర్చులతోని ఈరోజు అంగన్వాడీ సెంటర్లు మరి ఈరోజు జరుపుతున్న పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మరి బిల్లుల గురించి మరి నెలల తరబడి ఇట్లా పెండింగ్లో ఉంటే అంగన్వాడీ సెంటర్లు ఎట్లా మరి రన్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము అధికారులను మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు గ్యాస్ కనెక్షన్లు వెంకట్రావుపల్లి సెక్టార్లో ఒక 5-6 సెంటర్లకు గ్యాస్ కనెక్షన్లు బ్లాక్ అయినాయి. మరి బ్లాక్ అయినాయి. మాకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే మేము ఎన్ని నెలలు మేము గ్యాస్ సంవత్సరాలే గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళు సొంతంగా గ్యాసు 1000 రూపాయలు పెట్టి 1100, 1200 పెట్టి ఈరోజు గ్యాస్ బండ తీసుకొచ్చి ఈరోజు వంటలు చేస్తున్నారు. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. మరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సరే ఈ సమస్య ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. సంవత్సరాలు అవుతుంది. 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు పోస్టులు ఖాళీ ఉండడంతో ఈరోజు ఆయాలు లేని కాడ టీచరే ఆయా విధులు కూడా నిర్వహిస్తుంది. మరి ఆయాలు లేని కాడ ఆయాల విధులు, టీచర్ల విధులు కూడా ఈరోజు మరి ఎవరైతే వాళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అదే రకంగా ఆన్లైన్లో కూడా ఈరోజు ప్రతిదీ కూడా రిపోర్టు పంపించాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ పని చేసుకుంటూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ఏ పిలుపు వచ్చినా సరే, ఎటువంటి ఆర్డర్స్ వచ్చినా సరే ప్రతిదీ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ చేసుకుంటున్న దానికి మరి ప్రభుత్వం నుంచి కానివ్వండి, అధికారుల నుంచి కానీ గుర్తింపు లేదు. కనీసం వీళ్ళు పని చేస్తున్నారు అనేది కూడా మరి ఈరోజు ప్రభుత్వం అధికారులు ఆలోచిస్తలేరు. ఆ రోజు మరి ఇప్పుడు CDPO గారిని మేము అడుగుతున్నాం. ఆ రోజు ఒకరోజు వేతనం ఎందుకు కట్ అయిందో మరి మేడం చెప్పాలి, సమాధానం చెప్పాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఎందుకు రావట్లేదు అనేది కూడా మాకు స్పష్టంగా రావాలి. ఒకవేళ అసలు బిల్లులు కూడా దేనికి ఎంత వస్తుంది అనేది కూడా సమాచారం కరెక్ట్గా కూడా ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మరి ఈరోజు అధికారులు ICDS ప్రాజెక్ట్ అధికారులు అనేక మరి పనులు చేయించుకోవడమే కాదు, ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, సెంటర్లు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చేయడానికి ముందుకు రావాలి. జీతాలు గడి చేయడానికో లేకుంటే ఇంకెవరైనా సమస్యలు పరిష్కారం చేయకుండా వాటిని అది చేసుకో ఏమన్నా తేడా జరిగితే ఆపి చుట్టూ 10 సార్లు తిప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అధికారులు. కాబట్టి ఇవన్నీ సరైనవి కాదు. ప్రభుత్వం ఈరోజు వెంటనే ప్రాజెక్ట్ అధికారులు CDPO గారు దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు వేతనాలు కటింగ్ ఎందుకు చేసిండ్రు అనేది కూడా మాకు సమాధానం కావాలి. అందుకని ఈరోజు ఆందోళన పడుతున్నారు మన అంగన్వాడీ టీచర్లు. మరి ఈరోజు మన ఆన్లైన్ వేతనం అన్నప్పుడు అది రావాలంటే మరి ఎంత ప్రాసెస్ ఉంటుంది? అది ఇక్కడ ఇచ్చేది కాదు కదా అది. కాబట్టి మరి అధికారులు కూడా ఆలోచించాలి కదా. మా ఏందో ఆలోచించి అంగన్వాడీ టీచర్ల బాధలు ఆలోచించి మరి ఏమైనా నిర్ణయం తీసుకునే ముందు కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మరి దీని మీద సమాధానం చెప్పిన దాకా మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడనే కూర్చుంటాం. CDPO గారు వచ్చిన దాకా మేము ఇన్నే కూర్చుంటామని తెలియజేస్తున్నాం.
మా వేతనాలు మరి ఖచ్చితంగా ఇప్పించిన దాకా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సంథింగ్ ఏదో ర్యాలీ తీసారు, సో దానికి పోయి కట్ చేసారు. ఎవరు మేడం వాళ్ళందరూ మన ప్రాజెక్ట్ నేను చూపిస్తాను. భూపాలపల్లి జిల్లా వాళ్ళు మేడం వాళ్ళు ప్రాజెక్ట్ వాళ్ళు. ఎందుకు నోరెత్తాను? నేను మాట్లాడతానుగా. నేను కూడా మాట్లాడతానుగా. మరి ఆగు, నేను చెప్పేదాకినవా? జ్యోతి గారు ఆగు, నువ్వు చెప్పినావు కదా ఆ రోజు ర్యాలీ జరిగింది, మేము కట్ చేసినాం. నా దగ్గరికి వచ్చి మమ్మల్ని చూపెట్టకుండా చెప్తాం. మేము నా దగ్గర ఆగు జ్యోతి, కొంచెం చెప్పండి మేడం చెప్పండి. ఆ రోజు ర్యాలీ జరిగింది. ర్యాలీలో జరిగిన సంఘటన మేము కట్ చేసినాం. ఇంకోటి తెల్లారో మరోనాడో మాకు ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయినాక అందరు పిలిపించిన, ట్రైనింగ్లో మేము అంతా ఉన్నాం. పిలిపించినాక వనజ ఏమన్నది అంటే ఎవరెవరు వేరమ్మా మరి క్వశ్చన్ అడిగిన. ఎందుకంటే ఆగు సూపర్వైజర్లు ఉన్నారమ్మా, ఆగు వినండి సార్. ఎవరెవరు వేరమ్మా అని ట్రైనింగ్లో తెలిసిన వాళ్ళు అడిగిన. నేను మీరు ఎవరెవరు పోలేదో వాళ్ళ నంబర్ ఇవ్వండి, పోయిన వాళ్ళ పేర్లు ఇవ్వండి, పోయిన వాళ్ళ పేర్లు అంటే వనజ అలాగే లేచి వచ్చి ఏమన్నా అంటే మేము అందరం పోయినాం అన్నది. ఏం చేయాలో చెప్పు. ఆ ధర్నకు ఆగు ఆగు. అరే ఈ ర్యాలీ రోజు అద్దు, నువ్వు అబద్ధం ఆడకు. నరేష్ గారు వీళ్ళు నేను చెప్తాను మండే రోజు వీళ్ళు పోతే బుధవారం రోజు ఏమో నేను ట్రైనింగ్ పెట్టుకున్నా. మంగళవారం బుధవారం ట్రైనింగ్ పెట్టుకున్నా. మండే క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఇచ్చారు. అప్పటికి కూడా వీళ్ళంతా ఎవరు లేరు అని చెప్పేసి ఎవరెవరు ఉన్నారమ్మా అంటే ఏం చేసారు? మీరు ఉన్నారు కదా, ఉన్నావా? ట్రైనింగ్ అని రాలే, నిన్ను వినిపించిన నిన్ను వినిపించిన ఇంకెవరిని వినిపించిన ఆగు. నేను అన్నే ఉన్నా, సూపర్వైజర్ ఉన్నారు. ఆగు, ఎందుకు ట్రైనింగ్ రోజు ఎవరెవరు సార్ వినండి. మీరు దాదాపు ఎవరెవరు వేయరమ్మా, ఎందుకంటే అందరూ ఊళ్ళో తెలిసింది అంటే వనజ ఏమని వచ్చిందంటే మేమైతే అందరం పోయినాము, ఒకరు పోయి ఒకరు లేకపోవడం. మేము సార్ నుంచి పోయినా పోకున్నా కానీ అందరం పోయినా కోసం వద్దు అందరం హైదరాబాద్ హైదరాబాద్ ధర్నా అద్దు శ్యామల అబద్ధం ఆడతాను. ఆ రోజు ఆర్జేడీ ఆఫీస్ నుంచి రిపోర్ట్ అడిగాను. రిపోర్ట్ అడిగిన ఎవరెవరు మొన్న ముట్టడి క్యాంప్ ఆఫీస్ ముట్టడి అన్ని ధర్నాలు ఎవరెవరు అంటే మరి మా దగ్గర ఆ రిపోర్ట్ నేను ఇవ్వాలి. ఎమర్జెన్సీ ఉండే ట్రైనింగ్ లో, ఆ ట్రైనింగ్ ఎమర్జెన్సీలో వీళ్ళందరూ వినిపించి అడిగితే ఏం చేసింది? మేము అందరం పోయినాము, ఒక్కలేని పోవడం మా ప్రాజెక్ట్ మొత్తం ఒకటే. నావే నోట్ స్వయంగా నోట్ నిండా అన్నది. ఎన్నో అబద్ధం ఆడతారు సూపర్వైజర్లు ఉన్నారు. ఎప్పుడు ఆఫీస్ లో వెయిట్ చేసి 4 గంటల వెయిట్ చేసినావు. మీరు ధర్నా చేసి ధర్నా రోజు పూర్తి చేయడం నాకు అర్థం కాదు. మరి అందరు ఫుడ్ అండలేదు ఆ రోజు, మళ్ళీ తీయలేదా? డ్యూటీ చేసుకుంటే ప్రోగ్రామ్ చేస్తామని అన్నాం మేము. అదే ఎప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ జిల్లా అయితే సార్ మాట్లాడతాను కానీ ఈవెం డీడబ్ల్యూ దగ్గర పర్మిషన్ తీసుకుంటే అమ్మ నేను ధర్నా రోజు నేను ఎట్లా సార్ మీరు లెటర్ ఇచ్చిన వాళ్ళకు ఆఫ్డే కోసం లెటర్ ఇచ్చిరంటే అమ్మ అసోంటిది ఏమి ఇవ్వలేదు అన్నారు. ఈ ఇప్పుడు కానీ అందరు వేరే చెప్పింది సార్, వనజమ్మ అందరు వేరే చెప్పింది.
దాంట్లో చేసి ఇన్ఫర్మేషన్ ఫోటో చూస్తే నాకు రాలే ఉన్నది ఏం చేస్తాం సంతకాలు పెట్టి లెటర్లు పెట్టి జీతం చేసిన ఎవరు ఆ రోజు దగ్గర ఉన్నాయి ఆ జీతాలు చేసినప్పుడు కూడా ఎవరెవరు డ్యూటీలు వేయరు అంటే సూపర్వైజర్కు అక్విటెన్స్ ఇచ్చారు సంతకం పెట్టి మేము పోయినా మేము పోలే మేము ఆగు నువ్వు ఆగు నేను జీతం చేస్తే గుట్టుగా వేయాలి రాసి ఇక్కడే నా జీతం చేసిన వాళ్ళందరూ రిపోర్ట్లు ఉన్నాయి